మళ్ళీ రోజా ఏంటి ఎగరేస్తాంతాం మేము అధికారంలోకి వస్తా అంటుంది. తంతానికి నేను అడిగేది ఒకసారి కాళ్ళు లేపు నువ్వు నుంచొని కింద పడకుండా తంతాను అంటున్నావు కదా. ఏదైనా ఫుట్బాల్ అనుకుంటున్నాను గ్రౌండ్లో తంతానికి. నువ్వు తంతానంటే వీళ్ళు ఎదుటోళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? నువ్వు తంతంటే వీళ్ళందరూ సొత్త కూర్చుంటారా? అసలు నీ బతికేంటి? నువ్వు దేనితో వచ్చావు? అదే సర్పయాగం సినిమాలో నుంచి వచ్చావు. ఎవరిది? అది సోమన్ బాబు అనుకుంటా. అవునా? సర్పయాగం సినిమా అప్పుడు నీ బతికేంది? రోజుకి 1000 రూపాయలు షూటింగ్ వస్తాయి. రోజుకి 1000 రూపాయలు. నెల రోజులు జరిగితే 30,000. అవునా? ఆ తర్వాత 30,000 కోట్లకి నువ్వు ఇది అయిపోయావు ఇప్పుడు. అంటే ఆ సినిమాల్లో ఇది వచ్చినాయి. ఆ మాట అన్నందుకే కదా గాలి భానుప్రకాష్ రెడ్డి గారిని అన్ని మాటలు అంటుంది. రోజుకు 2,000 రూపాయలు ఏం చేసావో మాకు తెలుసు అన్నందుకే కదా మరి ఈరోజు ఆ మాటలు అంటుంది. గాలి భానుప్రకాష్ గారి తండ్రి పేరు ఏంది? మా గాలి ముద్దు కృష్ణరాయుడు. ఆయన ఒక మినిస్టర్. అవును కదా. ఎప్పుడు? ఎన్టీ రామారావు టైంలో ఇది చేసినా ఏంటో ఎడ్యుకేషన్ మినిస్టర్గానే అదేంటో కానీ చేశాడు ఆయన. గాలి ముద్దు కృష్ణరాయుడు అంటేనే ఒక బ్రాండ్. మధ్యలో ఏమైందో నాకైతే తెలియదు, కానీ మధ్యలో ఆయన పక్కకు పోయాడో లేకపోతే ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత ఆయన కొడుకు వచ్చాడు. నువ్వు కాదు, వాళ్ళ కాలి గోటికి కూడా సమానం కాదు నువ్వు వాళ్ళ ఆస్తుల ముందు. మరి ఎందుకని నోరు పదే తగ్గించుకోపోవటానికి గల కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? బలుపు, కొవ్వు ఎక్కువ అయితే మాట్లాడే మాటలు. నువ్వు ఇది అయిపోయిన తర్వాత నేను నగ్గరి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్గా గెలిస్తే మళ్ళీ వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. నేను సగం మిషన్ తీసుకొని గుండు కొట్టించుకొని నీ ఇంటికి వస్తా. గెలవలేరు అంటారా ఏంది? అరే నేను మున్సిపల్ చైర్మన్గా నువ్వు గెలవంటా. గెలవలేదా? ఇక నాకు బూతులు వస్తానే, పాకి మాటలు మేము మాట్లాడలేము. ఎందుకంటే మురుగుదొడ్డిలాగా నువ్వు నోరుని ఏ విధంగా వాడుకోవాలో, మంచికి వాడుకోవాలో చెడుకు వాడుకోవాలో దాని పద్ధతిని ఇది. ఎందుకు స్వామి ఆ మాటలు మనకి? ఎందుకు స్వామి ఆ మాటలు మనకి? మహిళల గురించి నేను చెప్పేది ఏంది? క్రాక్ ఆర్బిఐ చెప్తుండో ఆమె చెప్తుంది. నేనే మరేం చేద్దాం? మొన్న వాళ్ళ అబ్బాయి కూడా అంటున్నాడు, ఇంట్లో ఫ్యామిలీని ఎందుకు లాగుతున్నారు, మాకు బాధ ఉండదా, మాకు మనసు ఉండదా అంటూ మరి రోజా వాళ్ళ అబ్బాయి కూడా చెబుతున్నాడు. మరి నిన్న ఏమో మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? మరి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినప్పుడు మాట్లాడలేదు వీళ్ళ అబ్బాయి. భువనేశ్వర్ గారి మీద మాట్లాడినప్పుడు మాట్లాడలేదు వీళ్ళ అబ్బాయి. 10th క్లాస్ చదువుతున్నాడు. అరే 10th క్లాస్ చదువుతుంటే మాట్లాడటానికి ఏమన్నా నోరు నొప్పి అయింది? మా అమ్మ మాట్లాడిన తప్పే నిన్న ఒప్పుకున్నాడా లేదా? ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని నీ సొంత ఇంతకీ ఎగరేస్తే అంతే కనుక తన్నించుకోవడానికి కూటమి కార్యకర్తలు కానీ లేదంటే వీళ్ళందరూ మీ ప్రజలు కానీ రెడీగా ఉన్నారంటారా? నువ్వు తన్నించుకోవటానికి, నువ్వు తిట్టించుకోవటానికి ఎవరు లేరు. నువ్వు దొంగ ఏడుపులు లెజర్ రాసుకొని సాక్షి టీవీలో తప్ప నువ్వు ఏడ పనికిరావు. ఆ తర్వాత ఒకటి ఎన్టీవీ ఒకటి, టీవీ నేను ఒకటి, ఇంకా 4-3 ఛానల్స్ ఉన్నాయి. ఆ 4-3 ఛానల్స్లో తప్పితే నువ్వు ఎక్కడ మాట్లాడవు. ఆయన మాట్లాడు నీకు ధైర్యం అంటే TV5 దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ, ABN దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ, మహా న్యూస్ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ, లేదంటే V6 దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ, 99 దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేయి. నువ్వు ఇట్లా కాదు, పబ్లిక్లో పెట్టి నువ్వు నీ ఏడుపులు దొంగ ఏడుపులకి చింతకాయలు రాలవు. నువ్వు దొంగ ఏడుపులు ఏడుతున్నావు సంగతి జనాన్ని అందరికీ తెలుసు. అదేది అంటారు కదా, తిట్టలేదు అంటాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తాను అంటున్నాడు. ఎలాంటి సినిమా చూపించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు దాకా చూపించిన సినిమా అందరు జనం చూడలేదా? గొడ్లోడు తీస్తాను, గొడ్లోడు తీసింది. ఒకడేమో గొడ్లోడు తీసుకొని తిరుగుతాడు, ఒకడేమో బూతులు తిడతాడు, ఒకడేమో ఇదేమో ఇంకేదో అంటదిలే, నోటికి ఏదో వస్తే అది వాగుతారు. అసలు కరప్షన్ లేని నాయకుడు మీ దాంట్లో ఎంతమంది ఉన్నారో లిస్టు రాసి బయట పెట్టు. కరప్షన్ చేయని వాళ్ళు మరి ఏం చేద్దాం? వాళ్ళు అంటున్నాం మేము అయితే కరప్షన్ ఫ్రీ, మా హయాంలో అసలు అవినీతే జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. అబ్బా మరి అసెంబ్లీ దగ్గర ఒక ఆవిడెవరో మాట్లాడింది అంటూ అవినీతి సహిత ఇవన్నీ నాకు ఎందుకు అబ్బా, వచ్చింది చెప్తాను కానీ రాంది ఎందుకు చెప్తాను. అవినీతి సహిత పరిపాలన చేయటానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నారు. దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రజావేదిక కూల్చేయటం. అవునా కాదా?
ప్రజావేదిక కూల్చేసిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటి? నెక్స్ట్ చేసింది ఏంటి? రోడ్లు లేకపోవటం. మూడోది డ్రైన్లు బాగు చేయకపోవటం. అదే ఆ కర్షకులకి ఏదో 13,000 20,000 ఇస్తానని చెప్పి సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టడం. ఓవరాల్గా ఏమంటారు మరి? జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఈసారి నేను వస్తే కనుక 2.0 సినిమా మామూలుగా ఉండదు, ఒక్కొక్కరిని రోజు అయితే కనుక ఎగరేస్తాంటామంటుంది. ఏంటంటారు అసలు? ఈ భాష మారదా? వీళ్ళు అసలు అధికారంలోకి వస్తే కనుక ప్రజలకు మంచి చేయడానికా లేదా వీళ్ళ పగలు తీర్చుకోవడానికి అనుకోవాలంటారా? పోయిన 5 సంవత్సరాలు తీర్చుకున్నారు కదా వాళ్ళు. పనికి మాలిన వాళ్ళు ఈ మాటలు మాట్లాడేది ఎవడన్నా ఓటేస్తాడా? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. లేదండి మేము వస్తే ఇది చేస్తాము, లేదంటే నేను ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పిస్తాను, నేను పొరపాటు చేశాను అని చెప్పి తప్పు ఒప్పుకొని ఏదైనా చేస్తే ఉంటుంది. నువ్వు కొడతానంటే ఎదుటాడు ఏమైనా పిచ్చోడా ఏంది? నువ్వు అప్పుడు దాకా రానిస్తావా? నరికేరా? పొర్లిచ్చి కొడతారు, గుర్తుపెట్టుకో. అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలవటం వెనక మళ్ళీ రహస్యం ఏముందనుకోవచ్చు అంటారు? నమస్తే అండి. అకస్మాత్తుగా గవర్నర్ కలవడంగా ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ చెప్తాను, అకస్మాత్తుగా కలుసుకోవాలా, అది ప్లాన్ ప్రకారమే కలిశాడు. ఏందే అంటే దాంట్లో ఉన్న పెద్ద రాజనీతిలో ఉన్నటువంటి ఒక పెద్ద సీక్రెట్. అదేదో సజ్జల రామకృష్ణ నిన్న మొన్నదాకా చెప్పినట్లేడు, లేకపోతే ఆయన దగ్గర ఉన్న విశ్లేషకులు కానీ చెప్పినాడు. ముందు గవర్నర్ పర్మిషన్ ఇస్తేనే అరెస్ట్ చెయ్యాలి, ప్రతిపక్ష హోదాలైన వాడిని అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని అవసరమే లేదు. అది జగమెరిగిన సత్యం. హోదా ఎందుకు అడిగాడా అంటే ఎందుకు అడిగాడు ఏంటంటే నేను చేసిన తప్పుల్ని ఏదో ఒక రోజు మన ఇంట చుట్టుకుంటాయి. రోజు అంటుంది కదా, నిన్న ఎవరైతే కర్మ ఎవరిని వదిలిపెట్టదో అందుకనే చంద్రబాబు నాయుడు జైలుకు పోయాడు, లేకపోతే అది ఏడుస్తా ఏదో చెప్తుంది లేదు, అది తర్వాత మాట్లాడుకుందాం, దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈయన వెళ్ళాడు, నెక్స్ట్ భారతి గారిని కూడా తీసుకెళ్ళాడు. విత్ ఫ్యామిలీ ఎవరు ఉండాలి, ఆయన భార్య ఇద్దరు వెళ్ళారు. ఆ తర్వాత ఏమైంది, ఇద్దరు కలిసి లోపల పోయారు. అయ్యా నేను ఇందులో నీకు సాయం చేయగలిగింది ఏమి లేదు అన్నాడో లేకపోతే ఏమన్నాడో తెలియదు. ఈలోపే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి దాంట్లో ఏమేమి చెప్పాడే అంటే అరెస్ట్ కావడం ఖాయమే, నెక్స్ట్ పక్కన నా చేతికే వస్తాయి. ఏంటంటే ఇది ఏదన్నా శవం వచ్చినప్పుడు కూర్చొని ఉంటాయి చూసా నక్కలో బొక్కలో, అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాంటిది ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఎవరికి? అవినాష్ రెడ్డికి అని చెప్పేసి ఒక చిన్న ప్రకారం పుట్టించారు. అవినాష్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ కాబోతుండు. ఎందులో? బాబాయిని చంపిన కేసులో. దాని ఎవిడెన్స్లు ఆయన పక్కా ఇన్ఫర్మేషను ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వచ్చిన రోజు అన్నీ తేలితేలే కానీ అప్పుడు దాకా ఈయన బెయిల్ మీద ఉన్నాడు. ఈయన 3,600 వాయిదాలు తీసుకుంది. 3,600 వాయిదాలు. అసలు గవర్నమెంట్ నడుస్తుందా? నేనైతే న్యాయ వ్యవస్థ నడుస్తుందా? వాళ్ళు ఇన్ని లూప్ హోల్స్ ఉన్నప్పుడు మిగిలిన సామాన్య వ్యక్తికి ఇలాంటి ఫెసిలిటీ ఎందుకని లేదు? నేను అడిగే క్వశ్చన్కి అనుకుందాం మనం సార్. అలాంటి ఏది ఒకదాని మీద ఒకటి 43,000 కోట్ల రూపాయలండి. ₹1 2 అది సీజ్ చేసింది ఎవరు? అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సీజ్ చేసింది. నేనేదో ఈరుణ్ణి సూర్యుడిని పోరాడుతున్నానా అని చెప్పాడు. అసలు దాని సంగతి అటు ఉంచితే కనుక గవర్నర్ని కలవటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవాలంటారు? లిక్కర్ స్కామ్ ఉంది, ఆ తర్వాత ఇసుక స్కామ్ ఉంది. ఒక్కోటి బయటకు వస్తుంది. లిక్కర్ స్కామ్ అయిపోగా ఇసుక వస్తుంది, ఆ తర్వాత స్క్వాడ్స్ వస్తుంది. స్క్వాడ్స్ తర్వాత మట్టి మాఫియా, ఐరన్ ఓరు. అంటే క్వాడ్స్ అంటే కనుక ఇప్పుడు ఏదైతే కనుక కలవటానికి వెళ్తున్నాడో కాకాని గోవర్ధన్ రెడ్డి, అంటే దీంట్లో విషయాలు బయటకు రాకుండా ఉండటానికే కలవటానికి వెళ్తున్నాడు అనుకోవాలంటారా? మరి అలా కదా ఆయన అరెస్ట్ అయ్యింది. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి సింపుల్ పుల్కాగాడు. అసలు మెయిన్ హెడ్ ఎవరు? వాడికి ఇచ్చి వచ్చిన డబ్బులు లాయించి ఎంత వాటా ఎవరికి పోయింది, ఎవరెవరు తీసుకున్నారు, వీళ్ళందరినీ కట్టడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి కొన్ని వీడియోలు తీసి దాచిపెట్టుకుంటాం. అర్థమైందా? పార్టీలోంచి బయటికి పోకుండా రోజు ఎలాంటి వాళ్ళే, విడతల రజనీ లాంటి వాళ్ళే, ఇంకా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళే, ఆ తర్వాత పేర్ని నాని, ఆ తర్వాత వచ్చేసి కొడాలి నాని, వీళ్ళందరూ ఉన్నారు కదా మెయిన్ హెడ్లు. ఆ హెడ్లందరూ వీడియోలు తీసుకొని అవన్నీ తీసి దాచిపెట్టాడు. వీళ్ళు ఎవడైనా తోకజాడిస్తే కత్తిరిద్దామనే ఉద్దేశంతో. వాళ్ళు ఏందా అంటే అటు పోలేరు, ఇంకో పార్టీ చేర్చుకోదు.
రేపు పొద్దున ఎలక్షన్ వచ్చినా వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటారు అనేది వేరే విషయం. చాలా సింపుల్గా చెప్తున్నాను నేను, వేరే విధంగా అనుకోవద్దు. ఇది ఆయన చేసిన స్ట్రాటజీ. దానికి తోడు సజ్జల రామకృష్ణారెడ్డి రింగ్ మాస్టరు, మిగిలిన అన్ని కోతులు. అర్థమైందా మీకు? సింపుల్ లాజిక్ అండి ఇది. నా పార్టీలో ఉన్న 175 రేపు పొద్దున్న 175 వెలిగడానికి పోయినసారి ఒక టిప్పర్ డ్రైవర్ని పెట్టాల్సి వచ్చింది ఆయన పరిస్థితి. అర్థమైంది? 175లో ఒకడిని. ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన నామినేషన్ వేసేసి వచ్చేసాడు. ఆయన ఏం చేస్తారులే, ఆ టిప్పర్ డ్రైవర్ని కూడా ఎందుకు పెట్టారా అంటే ఆ టిప్పర్లో ఇందువల్ల స్క్వాడ్స్ కానీ లేకపోతే ఐరన్ ఓవర్లు కానీ అన్నీ ఆయన దగ్గర రికార్డు చేసి పెట్టుకున్నాడు. దానికోసం అని చెప్పి ఆయనకు ఒక 10 కోట్లు ఇచ్చేసి అంతే మరి.